హలో ఆల్, వెల్కమ్ టు తాజా టికెట్. ఈరోజు మనం కోర్ట్ మూవీ గురించి రివ్యూ చేయబోతున్నాం. నేనైతే సినిమా ఆల్రెడీ చూసేసా, నాకు చాలా బాగా నచ్చింది. ఇక విషయానికి వస్తే నాని అన్నే చెప్పాడు కోర్టు సినిమా నచ్చితేనే హిట్ 3 చూడండి అని. అది ఒక క్లూ. ఎందుకంటే నాని అన్న ఏదైనా మంచి సినిమా వస్తే చూడండి అని మాత్రమే అంటారు. కానీ ఇప్పుడు ఆయన రిక్వెస్ట్ చేశారంటే సినిమాలో ఏదో ఉంది అని మనం అనుకోవాలి. స్టోరీ ఎలాగుందంటే, చంద్రశేఖర్ అనే అబ్బాయి జాబిలి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ మంగపతి అనే వ్యక్తి పాక్సో కేసు పెడతాడు. అప్పుడు లాయర్ సూర్యతేజ చంద్రశేఖర్ను కాపాడగలిగాడా లేదా అనేదే కథ. సినిమా చూస్తున్నంతసేపు నాలో ఏదో తెలియని ఉత్కంఠ భయ్యా. ఎందుకంటే నాకు ఇలాంటి స్టోరీలు అంటే చాలా ఇష్టం. సస్పెన్స్ ఉండాలి, థ్రిల్లింగ్ ఉండాలి, నెక్స్ట్ ఏమవుతుందో అనే ఒక ఉత్కంఠ ఉండాలి. అప్పుడే మనం సినిమాని ఎంజాయ్ చేయగలం. మనం సినిమా చూస్తున్నంతసేపు మనం థియేటర్లో ఉన్న విషయమే మర్చిపోవాలి. సో అలా ఉండాలి స్టోరీ. సో ఎగ్జాక్ట్గా ఈ మూవీ కూడా అలాగే ఉంది. సినిమా అయ్యాక క్లాప్స్ విన్నా. అసలు నేను కోర్ట్ రూమ్ డ్రామాలంటే చాలా ఇష్టపడతా. ఎంగేజింగ్గా ఉంటే ఎంతైనా చూడగలను. ఇందులో లవ్ ట్రాక్, కోర్ట్ కేసు రెండు బాగా బలంగా రాశారు. కోర్ట్ రూమ్ సీన్స్ రియలిస్టిక్గా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో లాయర్స్ ఫోర్స్గా నటిస్తారు, కానీ ఇక్కడ ప్రొసీడింగ్ కూడా చాలా నేచురల్గా చూపించారు. ఎమోషనల్ పాయింట్ హిట్ కొట్టింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోషన్, శ్రీదేవి, శివాజీ, ప్రియదర్శి అందరూ న్యాచురల్గా చేశారు. శివాజీ క్యారెక్టర్ మైండ్లో నిలిచిపోతుంది. ప్రియదర్శి ఫస్ట్ నుంచే ఉన్న సెకండ్ హాఫ్లో అసలైన మెరుపు. సాయి కుమార్ చాలా గ్యాప్ తర్వాత అద్రిపోయే రోల్ చేశారు. ఒక్క సీన్తో సినిమా మొత్తం మార్చేశారు. ఇంకా రోహిణి గారు డైలాగ్ లేకుండా యాక్టింగ్ లో విజృంభించేశారు. టెక్నికల్ అండ్ మ్యూజిక్ విజయబుల్ గా ఈ మ్యూజిక్ ఎమోషనల్ గా డబుల్ పవర్ ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్. నాని అన్న ప్రొడ్యూసర్ చేసిన సినిమా అంటే క్వాలిటీ గ్యారంటీ. క్లైమాక్స్ అండ్ ఫైనల్ వెర్డిక్ట్. కోర్ట్ రూమ్ సీన్స్ గ్రిప్పింగ్, సెకండ్ హాఫ్లో థ్రిల్, ప్రేమ, లాయర్ డ్రామా, ట్విస్ట్ అన్ని బ్యాలెన్స్. నాని అన్న చెప్పినట్టు ఇలాంటి సినిమాలు ఆడియన్స్ చూస్తేనే విన్. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తాజా టికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.